హాయ్ గాయ్స్, ఇది యాక్సిడెంటల్ డిటెక్టివ్ సినిమా యొక్క రెండో పార్ట్. ఈ కొరియన్ సినిమా యొక్క రెండో పార్ట్ 2018లో రిలీజ్ అయింది. మొదటి పార్ట్ కు బాగా రెస్పాన్స్ వచ్చింది, చాలా సంతోషం. ఆ పార్ట్ ఏ లెవెల్లో సూపర్ గా ఉందో ఇది కూడా అంతకంటే బాగుంటుంది. మొదటి పార్ట్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో పిన్ చేశాం. చూడని వారు ఆ సినిమాను తప్పకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో సీనియర్ జూనియర్ కలిసి ప్రైవేట్ డిటెక్టివ్ ఆఫీస్ తెరవబోతున్నారని తెలియగానే జూనియర్ భార్య అగ్గి మీద గుగ్గిలమైంది. రోడ్డుపై మొగుణ్ణి చూడగానే కోపం ఆపుకోలేక పిచ్చ కొట్టుడు కొట్టింది. రేయ్ మొగుడా, ఇక నీకు నాకు సెట్ అవ్వదు, డివోర్స్ తీసుకుంటా అని ఆఫీస్కి వెళ్తుంటే జూనియర్ వచ్చి నా భార్యో నా బంగారమో అలాగాని చేయకు తల్లే అని ముద్దుగా బతిమిలాడాడు. అందరూ తన వైపే చూస్తున్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా కాళ్లపై పడి నన్ను క్షమించమ్మా అని సిగ్గు వదిలేసి ప్రాధేయపడ్డాడు. అప్పుడు కూడా ఆమె మొగుడు అని చూడకుండా నడి రోడ్డులో అతని తాట తీసింది. అప్పుడు జూనియర్ కూడా అస్సలు తగ్గలేదు. మగాడు అనే అహంకారాన్ని పక్కన పెట్టి చేతులు జోడించి మొక్కుకున్నాడు. పెళ్ళం వదిలేసిన వాడిని నన్ను అంతా చిన్న చూపు చూస్తారమ్మా, జర జాలి చూపించవే తల్లి అని వేడుకున్నాడు. పోరా అంటే కాళ్ళు పట్టుకుంటావా అని అతని తలకాయపై టపా 4 షాట్లు వేసింది. ఇక నీకు నాకు మధ్య ఏమీ లేదు అని వెళ్ళిపోయింది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే టీవీలో జూనియర్ కనిపించాడు. ఇదంతా చూసిన జూనియర్ భార్య ఫ్రెండ్స్ అతన్ని బాగా పొగిడారు. ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టం అని అన్నారు. ఇదంతా విన్నాక అయితే నా భర్త చేసేది కరెక్టేనా అని ఆమె కనిపించింది. ఇంకోవైపు సీనియర్ జూనియర్ ఆఫీస్ తెరిచారు. వీరు వేరే లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు కదా, ఇక కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. మనం బిజీ అవుతామనుకుంటే ఒక్క కేసు కూడా రావట్లేదు. ఆఫీసులో కూర్చుని ఈగలు తోలుతున్నారు. జూనియర్ కు బుక్ స్టోర్ ఉండడం వల్ల ఇల్లు గడవడానికి ఇబ్బంది లేదు. కానీ ఇదిగో ఉన్నాడే సీనియర్, ఉద్యోగం వదిలేసి మరీ వచ్చాడు. అతని పరిస్థితి భార్య దగ్గర ఇంకా చాలా దారుణంగా తయారైంది. కేసులు లేక దీనంగా ఆఫీస్ కు వస్తుంటే పిల్లి కనిపించట్లేదని నోటీసు అతికించి ఉండడం చూశాడు. సరే ఈ కేసునైనా తీసుకుందామా, పిల్లిని కనిపెడితే ఎంత ఇస్తారు అని ఆ లెవెల్లో కింది స్థాయికి వెళ్లి ఆలోచిస్తున్నాడు. ఈ విషయం జూనియర్ కు చెబితే మనమేంటి, మన రేంజ్ ఏంటి, నేనేదో పెద్ద డిటెక్టివ్ లా ఫీల్ అవుతుంటే ఇంత చిన్న కేసు గురించి చెప్పి అవమానించకు బాస్ అంటాడు. అప్పుడే నైస్ గా ఒకడు లోపలికి వచ్చాడు. అతన్ని చూస్తే కేసు ఇవ్వడానికి వచ్చాడని సీనియర్ మర్యాదలు చేస్తున్నాడు. అతడు సడన్ గా ఒక నోటీస్ తీసి మేం కొత్తగా ఒక హోటల్ ప్రారంభించాం, దయచేసి మీరు హోటల్ కు రావాలి అని అతడు పిలుస్తున్నాడు. వీడెవర్రా బాబు, ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకోటి కాలి మరొకడు ఏడ్చినట్లు కేసులు లేక మేము ఏడుస్తుంటే నీ బాధ ఏంట్రా అని అనిపిస్తుంది సీనియర్. ఇప్పుడు లంచ్ టైం కూడా అయింది కదా, ఈ హోటల్ నుంచి భోజనం ఆర్డర్ చేద్దామా అని సీనియర్ అన్నాడు. ఆ హోటలా? అది చావుకు కేర్ ఆఫ్ అడ్రస్, అక్కడ తింటే చావు కన్ఫర్మ్ అని తెలిసినట్లే జూనియర్ మాట్లాడుతున్నాడు. ఈ హోటల్ గురించి నీకెలా తెలుసు అని సీనియర్ అడిగాడు. ఇప్పుడు వచ్చాడే వాణ్ణి చూసే కనిపెట్టా అని జూనియర్ అంటున్నాడు. టైం చూడండి 12:30 అవుతోంది, కరెక్ట్ గా లంచ్ టైం. అన్ని హోటళ్లు కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి ఈ టైంలో. కానీ వీడేమో హోటల్లో పనిచేయకుండా చెఫే బయటకు వచ్చాడంటే ఏంటర్థం? దీన్ని బట్టే ఆ హోటల్ గురించి మీకు తెలియాలి కదా అంటున్నాడు. వచ్చిన వాడు చెఫ్ అని నువ్వెలా చెబుతున్నావు అని సీనియర్ అడిగాడు. లోపలికి వచ్చి నోటీస్ ఇచ్చేటప్పుడు వాడి చేతిని చూసారా లేదా? చేతులకు కాలిన గాయాలున్నాయి. అంతేకాదు కిచెన్ లో యూజ్ చేసే షూ వేసుకున్నాడు. అతడు లోపలికి వచ్చేటప్పుడు బయట బ్రీఫ్ కేస్ పెట్టాడు కదా, దాంట్లో ఉన్న నేమ్ అద్దంలో రిఫ్లెక్ట్ అయింది. అందులో ఆ హోటల్ యొక్క పాత పేరు కనిపించింది. ఇంతకీ ఆ హోటల్ ఏంటో తెలుసా? మనం ఆఫీస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆ హోటల్లోనే భోజనం తెప్పించుకుని తిన్నాం. ఆ రోజు మనకు వాంతులు విరేచనాలు కూడా అయ్యాయి. ఇప్పుడు హోటల్ పేరు మార్చి నోటీస్ ఇచ్చి వెళ్తున్నారు. ఇదంతా తెలియక మీరు అక్కడికి వెళ్లి తిందామంటున్నారేంటని ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే విధంగా జూనియర్ వెంటనే అన్ని కాల్క్యులేషన్స్ చేసుకుని చెప్పేశాడు. దీనికి ఏం తక్కువ లేదు, ఆఫీస్ ప్రారంభించి 2 నెలలు అవుతోంది, ఇప్పటి వరకు ఒక్క కేసైనా తెచ్చావా? నిన్ను నమ్మి బంగారం లాంటి ఉద్యోగం వదిలేశాను, నన్ను నడి రోడ్డుపై నిలబెట్టేలా ఉన్నావురా అని సీనియర్ గొనుగుతున్నాడు. ఈ మాట వినగానే జూనియర్ కు ఆక్రోశం తన్నుకొచ్చింది. ఏ సీనియర్, నన్నే అవమానించావు కదా, ఇంకో 7 రోజుల్లో కేసును పట్టుకొస్తా,
అందులో వచ్చే రాబడిలో నాకు 70, నీకు 30%. ఓకేనా అని జూనియర్ అడిగాడు. నీ వల్ల అయితే మొదట కేసుకు తీసుకురారా, ఆ తర్వాత చూద్దాం అంటాడు సీనియర్. కేసులు తీసుకురావాలని ఇది అది అన్న తారతమ్యం లేకుండా అన్ని చోట్ల జూనియర్ పోస్టర్లు అతికించాడు. ఆఖరుకు కళాకారులు కావ్యాలు రాసే బాత్రూమ్ లో కూడా అతికించాడు. ఆడ పోలీసుల బాత్రూమ్ ఎందుకు తక్కువ చేయాలని అక్కడ కూడా అతికించాడు. ఇలా అతికించేటప్పుడు ఒక ఆడ పోలీసు జూనియర్ ను పట్టుకుంది. ఎక్కడికి వచ్చి ఏం పని చేస్తున్నావు అని అతన్ని స్టేషన్ లో కూర్చోబెట్టింది. ఆ స్టేషన్ లో సీనియర్ కు సపోర్ట్ చేసే ఒక పోలీసు ఉంటాడు. అతడే లేడీ పోలీసును బతిలాడి బామాలి వాడు మనవాడే, కొంచెం దయ చూపండమ్మా అని ప్రాధేయపడ్డాడు. చివరకు జూనియర్ ను కాపాడి ఎందుకురా ఇలా చేస్తున్నావు అని ఆ పోలీసు అడుగుతున్నాడు. ఇదే టైంలో స్టేషన్ కు వచ్చిన ఒక లేడీ నా భర్త కేసును రీఓపెన్ చేయండి అని బతిమలాడుతోంది. కానీ అస్సలు కుదరదని పోలీసులు చెబుతున్నారు. ఇది చూసిన జూనియర్ టక్కున లేచి టప్పున విజిటింగ్ కార్డు ఆమె ముందుంచాడు. ఏ కేసు అయినా మేం విచారిస్తామని ఆమెకు చెప్పాడు. తన భర్త కేసును పోలీసులు తీసుకోకపోవడం వల్ల ఆ లేడీ మరుసటి రోజు హీరోల ఆఫీస్ కు వచ్చింది. లోపలికి వచ్చిన లేడీ ఒక కథ చెప్పింది. ఏప్రిల్ 20వ తేదీ ఈమె ఒక పండు తినాలని ఉందని భర్తకు చెప్పడంతో కొనడం కోసం అతడు బయటకు వెళ్ళాడు. కానీ ఎంతసేపైనా తిరిగి రాలేదు. వెళ్లేటప్పుడు ఫోన్ ను ఇంట్లోనే పెట్టి వెళ్లిపోయాడు. ఇక వస్తాడు అని ఆమె గంటలుగా వెయిట్ చేసింది. కానీ అతడు రానేలేదు. భయపడిపోయిన ఆమె భర్త మిస్సింగ్ అని పోలీసులకు కంప్లైంట్ చేసి మరుసటి రోజు అతడు పనిచేసే ఫ్యాక్టరీకి వెళ్ళింది. నా భర్త ఇక్కడికి వచ్చాడా అని మేనేజర్ ని అడిగింది. ఇలా విచారిస్తున్న క్రమంలోనే పోలీసులు ఫోన్ చేసి మీ భర్త ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పారు. అతడు చిన్న వయసులో ఏ ఆర్ఫనైజ్ లోనైతే పెరిగాడో ఆ ఆర్ఫనైజ్ యొక్క డైరెక్టరే డెడ్ బాడీని తీసుకెళ్లాడని, ఆ డెడ్ బాడీని అతడే కన్ఫర్మ్ చేయడం వల్ల అతనికే ఇచ్చేసామని పోలీసులు చెప్పారు. వాళ్ళు కూడా డెడ్ బాడీకి అంత్యక్రియలు పూర్తి చేశారని పోలీసులు అంతా చెప్పారు. ఆ విషయం అంతా ఈమె ఇప్పుడు జూనియర్ కు చెప్పింది. ఏంటండి ఏం చెప్తున్నారు మీరు? మీ భర్త ఆర్ఫనైజ్ లో పెరిగాడు, అది ఓకే, కానీ డెడ్ బాడీ దొరికిన విషయం మీకు చెప్పకుండా డైరెక్టర్ కి ఎందుకు చెప్పారు? ఇలా జూనియర్ అడుగుతుంటే ఆమె ఏం చెప్తోందంటే నా భర్త యొక్క ఐడి కార్డ్ లో ఆ ఆర్ఫనైజ్ యొక్క అడ్రస్ ఇంటి అడ్రస్ గా ఉంటుంది. అందువల్ల పోలీసులు అక్కడికి కాంటాక్ట్ అయ్యారేమో. నా భర్త యాక్సిడెంట్ లో చనిపోయి ఉండడని నాకెందుకు అనుమానంగా ఉందంటే ఇదిగోండి నా భర్త యొక్క ఫోన్ చూడండి అని వాళ్ళకి ఇస్తోంది. ఆ ఫోన్ కు రీ అనే ఒక అతని నుంచి మెసేజ్ వచ్చింది. రే మన ఆర్ఫనైజ్ లో పెరిగిన ఒక అమ్మాయిని అబ్బాయిని యాక్సిడెంట్ లో చనిపోయినట్లు చంపేశారు. ఇది హత్య అని అనిపిస్తోంది. నెక్స్ట్ నిన్ను కూడా చంపే ఛాన్స్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని అతడు చెప్పాడు. లీ అనే వ్యక్తి పంపించిన ఆ మెసేజ్ చూసిన తర్వాతే ఈ అమ్మాయికి తన భర్త చావులో అనుమానం కలిగింది. ఈ కేసు గాని పూర్తి చేశారంటే $50,000 రివార్డ్ గా ఇస్తానని చెప్పింది. $50,000 అనగానే అసలు ఏం కేసు ఏమీ ఆలోచించకుండా ఓకే అంటాడు జూనియర్. ఇకపై ఇది మీ కేసు కాదు నా కేసు అని అంటుంటాడు. అప్పుడు సీనియర్ కు చాలా కోపం వచ్చింది. రే వాడు ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారా, ఈ కేసులో నువ్వే ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నావు అని అడుగుతుంటాడు. ఎందుకురా ఈ కేసు తీసుకున్నావు అని సీనియర్ అంటుంటే ఇదిగో చూడండి మాస్టర్, ఇది నాకు యాక్సిడెంటల్ గా జరగలేదు, ఇది హత్య అని అనిపిస్తోంది. నా కోసం దీన్ని ఒప్పుకోండి మాస్టర్, ఒక రాయి అలా విసిరి చూద్దాం అంటుంటాడు. ఇక సరేరా ఒప్పుకున్నాం, ఇక ఇన్వెస్టిగేషన్ చేసి తీరాల్సిందే కదా అనుకుంటున్నాడు సీనియర్ కూడా. ఈ అమ్మాయి భర్త ఇతడు చనిపోయాడు కాబట్టి అతన్ని మనం విక్టిమ్ అని పిలుచుకుందాం. విక్టిమ్ ఆ రోజు ఏ షాప్ కైతే పళ్ళు కొనడానికి వచ్చాడో అక్కడి నుంచి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ పళ్ళ షాప్ నుంచి రైల్వే స్టేషన్ వరకు చాలా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. కానీ ఎందులో కూడా విక్టిమ్ రికార్డ్ కాలేదు. విక్టిమ్ ఇక్కడ నుంచే రైల్వే స్టేషన్ వరకు నడిచి వెళ్ళడానికి ఛాన్సే లేదు. కారులోనే వెళ్లి ఉంటాడు. కారులో అతడు ఒంటరిగా వెళ్లి ఉండాలి, లేకపోతే ఎవరైనా పికప్ చేసుకుని వెళ్ళాలి. వేరే ఎవరైనా అతన్ని పికప్ చేసుకుంటే అతన్ని పికప్ చేసుకునేది ఎవరు? ఇలా జూనియర్ అంతా ఆలోచిస్తున్నాడు. సరే మొదట లీ అనే అతడు విక్టిమ్ కు మెసేజ్ పంపించాడు కదా, అతడెవరో తెలుసుకుందామని అనుకున్నారు. అతని లొకేషన్ తెలుసుకోవడం కోసం సీనియర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. అతనికి తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ తో లీ యొక్క లొకేషన్ కనిపెట్టి ఇవ్వమని చెప్పాడు. ఇదే టైంలో ఆ డిపార్ట్మెంట్ కు కొత్త కెప్టెన్ వచ్చాడు. అతడు సీనియర్ ను చూసిన తర్వాత ఎంత అవమానపరచాలో అంత అవమానపరిచాడు. ఏయ్యా మీరు పోలీస్ గానే పనిచేశారు కదా,
చేస్తున్నారా? మీకు బుద్ధి ఉందా లేదా? పోలీస్ స్టేషన్ బాత్రూమ్ లలో కూడా మీ ఆఫీస్ యొక్క నోటీసులు అతికించారు. కొంచెమైనా డీసెన్సీ పాటించరా అంటుంటాడు. సారీ అండి, అదంతా నా తప్పే అని చాలా కోపంగా సీనియర్ బయటకు వచ్చాడు. జూనియర్ తలపై 4 వేసి, రే నీ వల్లేరా నాకు ఇంత అవమానం, బాత్రూమ్ లో కూడా నోటీసులు అతికించారా అంటుంటాడు. నిన్ను పెట్టుకుని నేనేం పని చేస్తానో అంటుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ విక్టిమ్ ఏ ఆర్ఫనైజ్ లోనైతే పెరిగాడో అక్కడికి వెళ్ళాడు. ఆర్ఫనైజ్ చూస్తే చాలా రిచ్ గా ఉంది. అక్కడ ఉన్న పిల్లలను చాలా హై లెవెల్ లో చూసుకుంటున్నారని వాళ్ళని చూడగానే తెలుస్తోంది. ఇదంతా చూసుకుంటూ సీనియర్ జూనియర్ డైరెక్టర్ యొక్క రూమ్ లోకి వెళ్లారు. ఆ రూమ్ లో చూస్తే స్పాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫోటోలు అతికించి ఉన్నాయి. ఫోటోలో ఉన్న వారంతా కూడా ధనవంతులు లేదంటే పవర్ లో ఉన్న వాళ్ళు. ఇదే క్రమంలో డైరెక్టర్ రూమ్ లోకి వచ్చాడు. అతని దగ్గర విక్టిమ్ గురించి విచారించేటప్పుడు, అవునండి అతడు ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడని ఆ రోజు నాకు పోలీసుల నుంచి కాల్ వచ్చింది. నేనే వెళ్లి డెడ్ బాడీని కన్ఫర్మ్ చేసి అతని థింగ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నా అని చెప్పాడు. రక్తంతో తడిసిన విక్టిమ్ యొక్క పర్సు కూడా చూపించాడు. ట్రైన్ యాక్సిడెంట్ లో విక్టిమ్ యొక్క ముఖం ఛిద్రం అయిపోయింది. అలాగైతే అతన్ని మీరు ఎలా కనిపెట్టారు అని సీనియర్ ఆ డైరెక్టర్ ను అడిగాడు. ఇదిగో చూడండి, నేను పేరుకే డైరెక్టర్ ను, నిజంగా చెప్పాలంటే నేను ఒక డాక్టర్ ని. చిన్న వయసులో విక్టిమ్ ఇక్కడ పెరిగినప్పుడు అతని చేతికి గాయమైంది. నేనే అతని చేతికి కుట్లు వేశాను. ఆ కుట్ల యొక్క గుర్తులు ఈ డెడ్ బాడీ పై ఉన్నాయి. అందువల్ల విక్టిమే అతడు అని నేను కన్ఫర్మ్ చేశా అని డైరెక్టర్ చెప్పాడు. అప్పుడు డైరెక్టర్ యొక్క పెంపుడు కూతురు లాంటి ఒక అమ్మాయి అక్కడికి వచ్చి వీళ్లకు కాఫీ పెట్టి వెళ్లిపోయింది. ఆ తర్వాత విక్టిమ్ కు ముందు ఒక అమ్మాయి అబ్బాయి ఇదే ఆర్ఫనైజ్ లో పెరిగిన వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళ గురించి డైరెక్టర్ ని అడిగినప్పుడు వాళ్ళంతా కూడా నా పిల్లలే, చిన్న వయసు నుంచేని వాళ్ళను జాగ్రత్తగా పెంచాను, కానీ విధి అలా వాళ్ళను త్వరగా తీసుకెళ్లింది అని చాలా బాధపడుతుంటాడు. సరేనండి, ఏదైనా అవసరం అయితే మళ్ళీ వస్తామని ఇద్దరు ఆర్ఫనైజ్ నుంచి బయటకు వెళ్లారు. అప్పుడు జూనియర్ సీనియర్ ని చూస్తూ, సార్ ఇప్పుడు మనతో మాట్లాడాడే ఆ డైరెక్టర్, వాడిపైనే నాకు అనుమానంగా ఉంది సార్ అంటున్నాడు. సీన్ కట్ చేస్తే వీళ్ళు ఒక హ్యాకర్ ను కలవడానికి వచ్చారు. అతడు ఎక్స్ కాప్, ఇప్పుడు ఇల్లీగల్ గా హ్యాకింగ్ పని చేస్తున్నాడు. ఇతని పేరు హూపర్. అప్పుడు సీనియర్ హూపర్ తో, లే అనే ఒక అతన్ని వీళ్ళు వెతుకుతున్నారు కదా, పోలీసులు అతన్ని మేము కనిపెట్టివ్వమని చెప్పారు. అందువల్ల ఇతని దగ్గరకు వచ్చిన ఈ సీనియర్ లియోన్ ను కనిపెట్టివ్వరా అని అడిగాడు. దానికి అతడు ససయమిరా ఒప్పుకోలేదు. అప్పుడు మధ్యలోకి వచ్చిన జూనియర్, తమ్ముడు ఈ కేసును గాని మేము ముగించామంటే మాకు వచ్చే డబ్బులో 10% నీకు షేర్ ఇస్తామని అతనికి ఆశ కల్పించాడు. ఓ అలాగైతే చేద్దామే అంటుంటాడు. సరే ఇంతకీ మీకు ఎంత డబ్బు వస్తుంది అని అడిగాడు. 50,000 అని చెప్తే షేర్ ఎక్కువ పోతుందని 30,000 అని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే అతనికి $3,000 ఇవ్వాలి. అతడు డీల్ కు ఒప్పుకున్నాడు. లీ యొక్క మొబైల్ ను హ్యాక్ చేశాడు. అతని లొకేషన్ కనిపెట్టి కూడా చెప్పాడు. సూపర్ రా, ఈ కేసు సాల్వ్ గానే మొదట నీకే సెటిల్మెంట్ చేస్తా అని జూనియర్ చెప్పాడు. ఇక లీ యొక్క లొకేషన్ కు వీరిద్దరు వెళ్లారు. అక్కడికి వెళ్లి వీళ్ళు అతని కోసం వెతుకుతుంటే వీళ్ళకంటే ముందే అతడు వీళ్ళని కనిపెట్టాడు. వీళ్ళు నన్నే వెతుకుతున్నారని తెలుసుకున్న అతడు బైక్ తీసుకుని పారిపోతున్నాడు. ఇది చూసిన జూనియర్ పక్కన ఉన్న ఒక బైక్ తీసుకుని అతన్ని వెంబడిస్తున్నాడు. ఆ ఇద్దరు వెనుక సీనియర్ కార్ తీసుకుని ఫాలో అవుతున్నాడు. ఒకానొక సమయంలో ఆ లీ పాడుబడిన ఒక బిల్డింగ్ లోకి వెళ్లి దాచుకున్నాడు. అతన్ని వెతుక్కుంటూ సీనియర్ జూనియర్ ఆ బిల్డింగ్ లోకి వెళ్లారు. కానీ అతడు ఇప్పుడు కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండి వెతికితే అతన్ని కనిపెట్టలేమని వీళ్ళు ఒక్కో చోటుకి వెళ్లి వెతుకుతున్నారు. సీనియర్ పోయిన చోటనే ఆ లీ దాచుకుని ఉన్నాడు. సీనియర్ ను కొట్టి తప్పించుకుందామని అతడు వెళ్ళాడు. అప్పుడు అతడు వచ్చి సీనియర్ ను కొడుతున్నాడు. ఆ సీనియర్ ఆశ్చర్యపోయి, ఎందుకురా నువ్వు ఇంత అరాచకం సృష్టిస్తున్నావు, నేను నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడగడానికి వచ్చానురా అని అంటున్నాడు. దానికి సమాధానం చెప్పి నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చురా అంటాడు. ఇప్పుడు వీళ్ళు ఉన్న ఇదే బిల్డింగ్ కి లీని వెతుక్కుంటూ వేరే ఎవడో వచ్చాడు. అతడు బిల్డింగ్ లోని ఒక రూమ్ లో ఉండడం లీ చూశాడు. వీళ్ళకి గాని చిక్కానంటే ఇక తప్పకుండా చంపేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదురా వీరికి అని బిల్డింగ్ పై నుంచి దూకాడు. అప్పుడు ఒక రాడ్డును పట్టుకుని వేలాడుతున్నాడు. సీనియర్ కూడా అతన్ని కాపాడాలని ఇంకో రాడ్డును పట్టుకున్నాడు. అతనికి చేయిచ్చి కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. సీనియర్ చేతిని పట్టుకున్న లీ, నన్ను వెనుమ్ కరవకుండా వదిలిపెట్టదు. వెనుమ్ అనే ఒక పేరు చెప్పి కావాలనే సీనియర్ యొక్క చేతి నుంచి తన చేతిని విడిపించుకున్నాడు. అతడు కింద పడబోతున్నాడు. అతనికి చేతినిచ్చిన పాపానికి సీనియర్ కూడా పడిపోయే స్టేజ్ లో ఉన్నాడు. కానీ సడన్ గా అక్కడికి వచ్చిన జూనియర్ పడాలన్న సీనియర్ ను పట్టుకున్నాడు. ఇప్పుడు జూనియర్ సీనియర్ ఇద్దరు సేఫ్ గానే ఉన్నారు. ఇదంతా కూడా సీసీటీవీ కెమెరా ద్వారా చూసిన ఆ కొత్త కెప్టెన్ సీనియర్ ను జూనియర్ ను పిలిచి స్టేషన్ లో కూర్చోబెట్టి, ఆల్రెడీ
ఆల్రెడీ ఇతడు సీనియర్ ని చూస్తే బాగా తిట్టినట్లే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఇలాంటి ఒక సంఘటన జరగడం ద్వారా ఎందుకు మీరు అనవసరంగా ఇలా చేస్తున్నారు అని సీనియర్ ని అడుగుతున్నాడు. ఇదిగో చూడండి, మీరు మమ్మల్ని వాయించడం ఆపేసి మొదట ఆ విక్టిమ్ యొక్క కేసును రీఓపెన్ చేయండి అంటుంటాడు. నాకైతే అతడు యాక్సిడెంటల్ గా చనిపోయినట్లు అనిపించట్లేదు, అతన్ని ఎవరో హత్య చేసినట్లు అనిపిస్తోంది అని సీనియర్ చెప్తున్నాడు. హాస్పిటల్లో ఉన్నల్లి కళ్ళు తెరిచిన తర్వాతే మేము ఏదైనా చేయగలం అని కెప్టెన్ అంటున్నాడు. విచారణ అంతా మేం చూసుకుంటాం, మొదట మీ పని ఏందో మీరు చూసుకోండి అని ఆ కెప్టెన్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు పోలీసులు మాత్రం ఈ సీనియర్ జూనియర్ ముందు నిలబడ్డారు. అప్పుడు జూనియర్ సీనియర్ కు ఏదో ఒక సిగ్నల్ ఇచ్చాడు. అప్పుడు సీనియర్ ఆ ఇద్దరు పోలీసులను డైవర్ట్ చేసేలా మాట్లాడాడు. వాళ్ళు ఏమరపాటుగా ఉన్న క్రమంలో జూనియర్ లీ యొక్క ఫోన్ ను దొంగిలించి అతని ఫోన్ ను అక్కడ పెట్టాడు. ఇప్పుడు లీ యొక్క ఫోన్ దొరికింది కదా, ఇక ఏమీ తెలియని అమాయకుల్లా స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. వీళ్ళు వెళ్లిపోయిన కొంచెం సేపటికే జూనియర్ లీ యొక్క ఫోన్ ను దొంగిలించాడనే విషయం ఒక పోలీస్ కనిపెట్టాడు. ఇంకోవైపు లీ ఉన్న హాస్పిటల్ కు వెళ్లి అతడు ఎప్పుడు కలుసు తెరుస్తాడా అని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. అతని ఫోన్ ను దొంగిలించి తీసుకొచ్చారు కదా, ఆ ఫోన్ లో ఉన్న ఒక కాల్ రికార్డ్ ను వింటున్నారు. విక్టిమ్ తో కలిపి ఆ ఆర్ఫనేజ్ లో ఉన్న ముగ్గురు చనిపోయారు కదా, రెండోదిగా చనిపోయింది ఒక అమ్మాయి. ఆమె తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె ఇంటికి వెళ్లిన కిమ్మే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. అప్పుడు లీ కిమ్ ను మీరింతకీ ఆ అమ్మాయి ఇంటికి ఎందుకు వెళ్లారు అని అడిగాడు. ఇదంతా నీకు అనవసరమైన విషయం, నువ్వు గాని ఇలా అనవసరమైన ప్రశ్నలు అడిగావనుకో నిన్ను వెనుమ్ కలుస్తుంది అని అంటాడు. ఇప్పుడు వెనుమ్ అనే పేరు వినగానే లీ బిల్డింగ్ నుంచి కిందకు దూకేటప్పుడు వెనుమ్ అనే పేరు చెప్పాడు కదా, దీన్ని బట్టి చూస్తే కిమ్ కు ఈ హత్యకు ఏదో సంబంధం ఉందని వీళ్ళు అనుకుంటున్నారు. ఇక అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాలని అనుకుంటారు. కానీ హాస్పిటల్లో ఉన్న లీని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అందువల్ల హూపర్ కు కాల్ చేసి రేయ్ ఒక హెల్ప్ కావాలరా, ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయరా అని సీనియర్ అడుగుతుంటే అతడు అస్సలు ఒప్పుకోవట్లేదు. వెంటనే ఫోన్ ను లాక్కున్న జూనియర్, తమ్ముడు నిన్నెందుకు పిలుస్తున్నామో తెలుసా, కొరియాలోనే నీలాంటి ఒక హ్యాకర్ ను ఇప్పటి వరకు చూసిందే లేదు, నువ్వు సాధించడానికి పుట్టినవాడివి, నువ్వు అన్ని పనులు కూడా పర్ఫెక్ట్ గా చేస్తావన్న నమ్మకంతోనే నిన్ను పిలుస్తున్నావు. ఇలా అతడు చాలా న్యాక్ గా మాట్లాడాడు. అప్పుడు ఆ హ్యాకర్ కూడా పడిపోయాడు. ఇదిగో వస్తున్నానండి అని హాస్పిటల్ కు బయలుదేరాడు. ఆ తర్వాత లీ ఇంట్లో ఏవైనా ఎవిడెన్స్ దొరుకుతాయా అని అతని ఇంటికి వీరిద్దరు వెళ్లారు. అక్కడ వీళ్ళు ఫోన్ ను దొంగిలించారని ఒక పోలీస్ కనిపెట్టాడు కదా, అతడున్నాడు. ఇతడు సీనియర్ కు తెలిసిన వ్యక్తే, అందువల్ల ఫోన్ ను మార్చిన విషయం ఇతడు ఎవరికి కంప్లైంట్ చేయలేదు. ఇతడు కూడా వీళ్ళ ఇన్వెస్టిగేషన్ కు హెల్ప్ చేస్తున్నాడు. ముగ్గురు కలిసి లీ ఇంట్లోకి వెళ్లారు. అతని ఇంటి కిటికీలో చూస్తే అక్కడ ఒక మ్యాప్ నే గీశాడు. లీ రాసిందంతా నోట్ చేసుకున్న జూనియర్ ఇది అచ్చం అలాగే మరుసటి రోజు తన ఆఫీస్ బోర్డు లో రాశాడు. ఇప్పుడు సీనియర్ కు తన థియరీ చెప్తున్నాడు. ఆర్ఫనేజ్ లో పెరిగి చనిపోయిన ఈ ముగ్గురికి కామన్ గా ఒక విషయం ఉంది, ముగ్గురు కూడా చనిపోయే ముందు ఒకే ఫ్యాక్టరీలో పనిచేశారు. ఇంకో విషయం ఏంటంటే కిమ్ అనే అతడు మొదట చనిపోయిన అబ్బాయికి సెకండ్ చనిపోయిన అమ్మాయికి ఏదో ఒక విధంగా సంబంధం ఉంది. మొదట చనిపోయిన అబ్బాయి కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లేటప్పుడు నేనే అతని గార్డియన్ అని కిమ్ చెప్పాడు. రెండోదిగా చనిపోయిన అమ్మాయి ఇంటికే వెళ్లి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కిమ్ పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. అందువల్ల ఈ రెండు కేసుల్లో కిమ్ కు సంబంధం ఉంది. ఈ నలుగురే కాక చాయ్ అనే ఒక అతని పేరు రాసిన లీ ఆ చాయ్ కి ఈ నలుగురు తెలుసు అన్నట్లు అతడు ఆరో మార్కు పెట్టాడు. మేబీ ఆ చాయ్ వెనోమ్ అనే అతడిగా ఉండి ఉంటాడు అని జూనియర్ అనుమానపడ్డాడు. మరుసటి రోజు చనిపోవడానికి ముందు ఈ ముగ్గురు ఏ ఫ్యాక్టరీలోనైతే పనిచేశారో ఆ ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ ఉన్న మేనేజర్ ను కలిసి కిమ్ అనే అతడు ఇక్కడ పనిచేస్తున్నాడా అని సీనియర్ అడిగాడు. ఉన్నాడే, అతడే ఇక్కడ హెడ్ అని మేనేజర్ చెప్పాడు. సరే అయితే ఇక్కడ చాయ్ అని ఎవరైనా ఉన్నారా అని జూనియర్ ఇంట్రెస్ట్ గా అడిగాడు. అతడు కూడా ఉన్నాడు, రండి అని తీసుకెళ్లాడు. చాయ్ ముందుకు ఈ ఇద్దరిని తీసుకెళ్లాడు. అతడు చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు. అతడు సరిగా మాట్లాడని కూడా మాట్లాడలేకపోతున్నాడు. అందువల్ల ఇతడు వాళ్ళని చంపే ఛాన్స్ లేదని అనుకున్నారు. చాయ్, కిమ్, చనిపోయిన ముగ్గురు అంతా కూడా ఒకే ఫ్యాక్టరీలో ఉండడం వల్ల ఒకరికొకరు వీళ్ళు బాగానే తెలుసు. కొంచెం సేపట్లోనే కిమ్ ఫ్యాక్టరీకి వచ్చాడు. వారి గురించి ఇతన్ని విచారించేటప్పుడు వాళ్ళందరూ కూడా ఈ ఫ్యాక్టరీలోనే పనిచేశారు. వాళ్లకు బ్యాంక్ అకౌంట్లు కూడా నేనే ఓపెన్ చేశాను, ఇంకా వాటిని నేనే మేనేజ్ చేస్తున్నా అని చెప్పాడు. వాళ్ళకి ఏం సమస్యో ఏమో పాపం మధ్యలోనే చనిపోయారు అని చెప్తున్నాడు. ఇప్పుడు సీనియర్ పక్కన కూర్చున్న జూనియర్ కిమ్ టేబుల్ పై దేన్నో తీక్షణంగా చూశాడు. ఏం చూశాడో ఇప్పుడు చెప్పలేదు. ఇక నాకు పని ఉంది అని కిమ్ బయలుదేరేటప్పుడు అతన్ని ఆపిన జూనియర్ అతన్ని రెండు ప్రశ్నలు అడిగాడు. లాస్ట్ గా విక్టిమ్
విక్టిమ్ చనిపోయాడు కదా, అతడు చనిపోయిన రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. మాకు ట్రైనింగ్ ఉండింది, అందువల్లే ట్రైనింగ్ సెంటర్ కి వెళ్ళానని కిమ్ చెప్పాడు. ఓ అలాగా, అయితే రెండోదిగా ఇంకో అమ్మాయి చనిపోయింది కదా, ఎందుకోసం ఆ టైంలో మీరు ఆమె ఇంటికి వెళ్లారు అని అడిగాడు. ఆమె పనిలోంచి వెళ్లిపోయింది. సరే, ఆమెకు ఓదార్పుగా 2 విషయాలు మాట్లాడదామని వెళ్ళాను. అలా చెప్పగానే సరే ఆమె ఇంటి లోపలికి మీరేలా వెళ్లారు అని జూనియర్ అడిగాడు. ఆ అమ్మాయి రెంటల్ అగ్రిమెంట్ లో సైన్ చేసేటప్పుడే నేను ఇంటి యొక్క పాస్వర్డ్ ను చూశాను, దాన్ని బట్టే లోపలికి వెళ్ళినట్లు కిమ్ చెప్పాడు. సరే ఆ పాస్వర్డ్ ను ఇప్పుడు చెప్పండి అని అంటుంటే తను మర్చిపోయినట్లు చెప్పాడు. సరే అని అప్పుడు జూనియర్ సీనియర్ బయటకు వచ్చారు. అప్పుడు సీనియర్ కు జూనియర్ తన ఆలోచించిన అన్ని విషయాలను చెప్తున్నాడు. ఈ కిమ్ అనే అతనికి ఇంటి పాస్వర్డే తెలియదు, ఇలాంటప్పుడు అతడు తలుపులు ఓపెన్ చేసి ఎలా ఇంట్లోకి వెళ్ళగలడు అని అంటున్నాడు. కిమ్ చెప్పే దాంట్లో ఏదో మర్మం ఉంది అని అంటున్నాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి రెండోదిగా అమ్మాయి చనిపోయింది కదా, ఆమె ఇంటికి వెళ్లారు. యాక్చువల్ గా ఈ అమ్మాయి చనిపోవడానికి ముందు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ తర్వాత బెడ్ పై నిద్ర మాత్రలు మింగి చనిపోయింది. ఆ తర్వాతే కిమ్ లోపలికి వచ్చి ఈమె చనిపోయిందన్న విషయం పోలీసులకు చెప్పాడు. ఇదంతా జూనియర్ నోట్ చేస్తుంటే ఇంకోవైపు సీనియర్ ఆ ఇంట్లో వెతుకుతున్నాడు. ఆ అమ్మాయి ఇంట్లో కిటికీ లాక్ పగిలిపోయి ఉండడం గమనించాడు. ఆ తర్వాత మొదట చనిపోయాడు కదా ఒక అబ్బాయి, అతడు పనిచేసిన చోటుకు వెళ్లి అతనితో పనిచేసిన ఒక అబ్బాయిని పట్టుకుని పని నుంచి వెళ్లేటప్పుడు ఏదైనా చెప్పాడా అని అడుగుతున్నారు. వినోమ్ అనే అతన్ని మీట్ కాబోతున్నట్లు అప్పుడు అతడు చెప్పినట్లు ఇప్పుడు ఇతడు చెప్పాడు. ఈ విచారణ చేస్తున్న క్రమంలో లీ అనే ఒక అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా, అతడు చనిపోయాడన్న విషయం వీళ్ళకి తెలిసింది. చాలా వేగంగా హాస్పిటల్ కు వెళ్లిన ఇద్దరు అతనికి ఏమైంది, ఎలా చనిపోతాడు అని అడుగుతున్నారు. ఇదే టైంలో అక్కడ రక్షణ కోసం హూపర్ ను పెట్టారు కదా, ఇంతకీ నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అని సీనియర్ అతన్ని అడిగాడు. మరుసటి రోజు సీనియర్ ఆఫీస్ కు రావడానికి ముందే జూనియర్ ఆఫీస్ కు వచ్చి ఏవో కొన్ని విషయాలు కనిపెట్టాడు. ఆ విషయాలను సీనియర్ కు చెప్తున్నాడు. మొదటి విషయం ఏంటంటే మొదటిసారిగా ఒక అతడు చనిపోయాడు కదా, అతడు కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లేటప్పుడు పోలీసులకు కూడా ఇతనికి యాక్సిడెంట్ అయిన విషయం తెలియలేదు. ఆ లోపలే హాస్పిటల్ కు వచ్చిన కిమ్ నేనే ఇతని గార్డియన్ అని చెప్పాడు. పోలీసులకు తెలియడానికి ముందే ఇతనికి విషయం ఎలా తెలిసింది? ఒకవేళ యాక్షన్ జరగబోతుందన్నది ఇతనికి ముందే తెలిసినట్లుంది. దీన్ని బట్టి చూస్తే కిమ్మే సూత్రధారై ఉంటాడు అని అంటున్న ఈ జూనియర్ రెండోదిగా ఇంకో అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి ఇంట్లో ఆమె చనిపోయిన తర్వాత టేబుల్ పై ఒక నిద్ర మాత్ర యొక్క ఫోటో ఉంటుంది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోటోను సీనియర్ కు చూపించి ఈ మాత్ర అంత త్వరగా ఎవరికీ దొరకదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తేనే దొరుకుతుంది. ఈ అమ్మాయి ఎవరి దగ్గర కూడా ప్రిస్క్రిప్షన్ ఇలా తీసుకోలేదు. ఇలాంటి సమయంలో ఆ మాత్ర ఆమె ఇంటికి వచ్చిందంటే ఏంటర్థం? ఇలా జూనియర్ చెప్తున్నాడు. అతడు చెప్తున్న కొద్దీ విజువల్ గా మనకు చూపిస్తున్నారు. ఎవరో ఈ అమ్మాయి యొక్క కిటికీ లాక్ ను పగలగొట్టి లోపలికి వచ్చారు. నిద్రపోతున్న అమ్మాయి ముక్కుపై కచ్చి పెట్టి ఆమెను చంపిన తర్వాత ఈ మాత్రను పక్కనున్న టేబుల్ పై పెట్టారు. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రేమ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఆ కిటికీ లాక్ ను పగలగొట్టుకుని వచ్చింది కిమ్ అయి ఉండాలి. ఒకవేళ కిమ్ లోపలికి రాకుంటే హత్య చేయడానికి వేరే ఎవరినో సెట్ చేసి హత్య చేసి అతను వెళ్లిపోయిన తర్వాత అనుకోకుండా వచ్చినట్లు కిమ్ లోపలికి వచ్చి ఉంటాడు. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని పోలీసులకు కంప్లైంట్ చేసి ఉంటాడు. ఇలాగే చివరిసారిగా చనిపోయిన విక్టిమ్ అయినా మొదట చనిపోయిన అబ్బాయి అయినా డైరెక్ట్ గా వీళ్లను కిమ్ చంపి ఉండాలి, లేదంటే ఏదైనా మనిషిని పెట్టి చంపి ఉండాలి. ఇలా జూనియర్ కనిపెట్టిన విషయాలన్నీ సీనియర్ కు చెప్తున్నాడు. ఆ తర్వాత చనిపోయిన లీకి ఫ్యూనరల్ జరిగింది. ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత సీనియర్ పోలీస్ బ్రెయిన్ తో ఆలోచించి జూనియర్ కు ఒక విషయం చెప్తున్నాడు. ఎప్పుడు కూడా సమస్యను చూడకు, సమస్యకు కారణమైన ఆ కారణాన్ని వెతుకు అని అంటాడు. కిమ్ ఈ ముగ్గురిని చంపాడని నువ్వు చెప్తున్నావు, ఇంతకీ ఎందుకోసం చంపాలి? దానికి సంబంధించిన మోటివ్ ను కనిపెట్టు, ఆ తర్వాత ఈ కేసు ఈజీగా సాల్వ్ అవుతుందని సీనియర్ చెప్పాడు. అప్పుడు జూనియర్ మోటివ్ ను ఆలోచిస్తున్నాడు. అప్పుడే జూనియర్ కు ఒక విషయం గుర్తుకొచ్చింది. కిమ్ ను విచారించేటప్పుడు అతని టేబుల్ పై ఉన్న దాన్ని ఈ జూనియర్ తీక్షణంగా చూశాడు కదా, అతడు చూసింది ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన పేపర్స్. అవి చనిపోయిన ముగ్గురు బ్యాంక్ అకౌంట్లను కిమ్మే మేనేజ్ చేస్తున్నట్టు చెప్పాడు. సపోజ్ ఈ ముగ్గురికి ఏమైనా అయ్యిందంటే కొంచెం మానసికంగా సరిగా లేని చాయ్ ఉంటాడు కదా, అతనికి వచ్చేటట్లు పాలసీలో రాశాడు. చాయ్ యొక్క బ్యాంక్ అకౌంట్ ను మేనేజ్ చేసేది కూడా కిమ్మే. చాయ్ అకౌంట్ లోంచి ఎంత డబ్బు తీసినా కూడా అతనికి తెలియదు. దీన్ని బట్టి చూస్తే ఇన్సూరెన్స్ పాలసీ కోసమే ఈ ముగ్గురిని కిమ్మే చంపాడని జూనియర్
అంటున్నాడు. ఎవిడెన్స్ దొరికిన తర్వాత నేరుగా కొత్త కెప్టెన్ దగ్గరికి వెళ్లారు. జరిగిన విషయం అంతా కూడా సీనియర్ చెప్తున్నాడు. వీళ్ళు చెప్పే దాంట్లో ఏదో లాజిక్ ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే కిమ్ భార్యకు ఆరోగ్యం బాగాలేదు. ఆమె ఆరోగ్యం బాగు చేయాలంటే చాలా డబ్బు అవసరం పడుతోంది. వీళ్ళు పక్కాగా ఆధారాలు ఇవ్వడంతో అతడు కూడా కిమ్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకొచ్చాడు. అతన్ని అక్కడ ఉంచి విచారిస్తున్నారు. కానీ అతడు నోరు తెరవట్లేదు. ఇతడు నోరు తెరవాలని చెప్పి ఇంతకు ముందు డైరెక్టర్ అనే ఒక అతన్ని చూశాం కదా, అతన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే అతడు ఏ ఫ్యాక్టరీకి అయితే హెడ్ గా ఉన్నాడో ఆ ఫ్యాక్టరీ యొక్క బాసే ఇతడు. ఇతనికి కంపెనీని చూసుకోరా అని ఇచ్చాడు. అప్పుడు అతడు కిమ్ దగ్గరికి వచ్చి, ఏరా డబ్బు కావాలంటే నన్ను అడగాల్సిందే, ఎందుకురా ఇలా చేశావు? సరే చేసేదేదో చేశావు, కానీ పోలీసులకు ట్రబుల్ ఇవ్వకు, నువ్వు చేసింది ఒప్పుకోరా అంటున్నాడు. ఆరోగ్యం బాగాలేని నీ భార్యని నేను చూసుకుంటాను, నువ్వు అన్ని ఒప్పుకోరా అని చెప్పాడు. అప్పుడు అతడు బాగా ఏడ్చాడు. ఆ తర్వాత, అయ్యా ఆ ముగ్గురిని నేనే చంపాను. మొదట అబ్బాయిని కారుతో యాక్సిడెంట్ చేసి చంపాను. రెండోదిగా అమ్మాయిని కిటికీ గుండా వెళ్లి ఆ అమ్మాయిని చంపేశాను. మూడోదిగా విక్టిమ్ ఉన్నాడు కదా, అతన్ని ఫ్యాక్టరీ వ్యాన్ లో పికప్ చేసి తీసుకుని వెళ్లి ట్రైన్ దగ్గర తోసేశాను అని చెప్పాడు. ఆ వెనోమ్ అనే అతన్ని నేనే, నా భార్య ఆపరేషన్ కోసమే ఇదంతా చేశా అని చెప్పాడు. అప్పుడు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. కేసు వీళ్ళు సాల్వ్ చేశారు కదా, అందువల్ల విక్టిమ్ భార్య తను చెప్పినట్లుగానే $50,000 డబ్బు వీళ్ళకిస్తోంది. సీనియర్ ఆ డబ్బు తీసుకోవడానికి వెనక ముందాడుతున్నాడు. కానీ జూనియర్ ఆ అమ్మాయి చేతిని చాపగానే టప్పున పట్టుకున్నాడు. ఏరా నువ్వు ఒక మనిషివేనా అన్నట్లు జూనియర్ ను సీనియర్ చూస్తుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కారులో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సడన్ గా ఇక్కడికి హూపర్ వచ్చాడు. అతడు చాలా రోజులుగా వీళ్ళని ఫాలో అవుతూనే ఉన్నాడు. ఎప్పుడు కేసు ముగిస్తారు, నా డబ్బు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చి తన భాగం $3,000 తీసుకున్నాడు. సంతోషంగా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ జూనియర్ సీనియర్ ఒక రెస్టారెంట్ లో కూర్చొని తింటున్నారు. రెస్టారెంట్ టీవీలో ఇప్పుడు వీళ్ళు ఒక కేసును సాల్వ్ చేశారు కదా, ఆ కేసుకు సంబంధించిన న్యూస్ వస్తోంది. పోలీసులు కిమ్ ను అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. అతన్ని తీసుకొచ్చేటప్పుడు అతని చేతికి ఫిక్స్ చేసిన ప్లాస్టిక్ చెయ్యి సడన్ గా కింద పడిపోయింది. ఇతనికి ఒక చెయ్యి లేదు, ప్లాస్టిక్ చెయ్యిని పెట్టుకునే ఇన్నాళ్ళుగా జీవిస్తున్నాడు. ఇది చూడగానే సీనియర్ కు చాలా ట్విస్ట్ అయిపోయింది. ఇలాంటి ఒక ప్లాస్టిక్ చెయ్యిని పెట్టుకున్నవాడు రెండోదిగా ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆమె ఇల్లు 4వ ఫ్లోర్ లో ఉంది. ఇలాంటి చెయ్యిని పెట్టుకుని అతడు 4వ ఫ్లోర్ వరకు ఎలా ఎక్కి ఉంటాడు? ఈ చెయ్యితో ఎక్కగలడా అని అతనికి డౌట్ వచ్చింది. వెంటనే తనకు ఫేవర్ గా ఉన్న పోలీస్ కు కాల్ చేసి, ఏరా రెండోదిగా ఒక అమ్మాయి చనిపోయింది కదా, అప్పుడు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయమని చెప్పానే, చేశావా అని అడిగాడు. అది చేయలేదండి, ఎందుకంటే కిమ్మే హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు కదా, ఇక ఎందుకు అది చెక్ చేయడం అని వదిలేసా అని అతడు చెప్పాడు. సరే అది చేయలేదు, కానీ మూడోదిగా చనిపోయాడు కదా విక్టిమ్, అతని ఫ్యాక్టరీ వ్యాన్ ద్వారా ఇతన్ని పికప్ చేసినట్టు చెప్పాడే, అదైనా సీసీటీవీ కెమెరాలో చెక్ చేసావా అని సీనియర్ అడిగాడు. అది చెక్ చేశాను, కానీ కిమ్ చెప్పినట్లు ఫ్యాక్టరీ వ్యాన్ అనేది రాలేదు. కానీ విక్టిమ్ హత్య జరిగిన ప్రాంతానికి 30 నిమిషాల తర్వాత ఒక దొంగ కారు అక్కడికి వచ్చింది. కారును నడుపుకుంటూ వచ్చింది ఎవరో తెలియలేదు, కానీ ఆ కార్ నెంబర్ ఇదే అని అతడిచ్చాడు. దీన్ని బట్టి చూస్తే కిమ్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏ నిజము లేదని వీళ్ళిద్దరు అనుకున్నారు. విక్టిమ్ చనిపోయిన రోజు అతడు ఎక్కడ ఉన్నాడు అని కనిపెట్టడానికి ట్రై చేశారు. మొదటిసారిగా కిమ్ దగ్గరికి ఈ ఇద్దరు వెళ్లి విచారించినప్పుడు తాను ట్రైనింగ్ సెంటర్ కు వెళ్ళినట్లు చెప్పాడు కదా, ఇప్పుడు ఆ ట్రైనింగ్ సెంటర్ కు వెళ్లి అతని ఫోటోను చూపించి ఇతడు ఏప్రిల్ 27వ తేదీ రాత్రి ఇక్కడికి వచ్చాడా అని అడిగారు. వచ్చాడే, ఇతడు డైరెక్టర్ అండ్ వాళ్ళతో పాటు ఇంకొకతడు, ముగ్గురు ఇక్కడే ఉన్నారు అని సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే హత్య జరిగిన టైంలో కిమ్ ఇక్కడ ఉన్నాడు. అందువల్ల విక్టిమ్ ను అతడు పికప్ చేసుకునే ఛాన్సే లేదు. ఆ తర్వాత కిమ్ యొక్క భార్యను ఏ హాస్పిటల్లోనైతే అడ్మిట్ చేశారో అక్కడికి వెళ్లి వీళ్ళిద్దరూ విచారించేటప్పుడు కిమ్ యొక్క భార్యను నిన్ననే ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఆర్ఫనేజ్ డైరెక్టర్ ఉంటాడు కదా, అతని హాస్పిటల్ కి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీన్ని బట్టి జూనియర్ ఒక గెస్ చేస్తున్నాడు. డైరెక్టర్ స్టేషన్ కి వచ్చి, నీ భార్యను నేను చూసుకుంటాను, నువ్వు నిజాలన్నీ ఒప్పుకోరా అని చెప్పాడు కదా, ఒకవేళ అతడే ఆ ముగ్గురు చావుకు కారణమై ఉంటాడేమో అని జూనియర్ సీనియర్ కు చెప్తున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ గురించి విచారించాలని అనుకున్నారు. మరుసటి రోజు జూనియర్ అతని ఇంట్లో పడుకుని లేచాడు. అప్పుడు అతని కూతురు వెక్కి వెక్కి ఏడుస్తోంది. అప్పుడు తన భార్యను అరుచుకుంటూ ఎక్కడికి వెళ్ళావే అని పిలుస్తున్నాడు. ఎప్పుడు చూసినా జూనియర్ కేసు విచారణ అని వెళ్తున్నాడు కదా, అందువల్ల చాలా కోపం వచ్చిన అతని భార్య, నువ్వు నీ ఇష్టానికి
ఇష్టానికి ఎలా జీవిస్తున్నావో ఇకపై నా ఇష్టానికి నేను బతుకుతా అని ఒక లెటర్ రాసి అక్కడ అతికించి వెళ్ళిపోయింది. ఇక వేరే దారి లేదు, పాపను ఇంట్లో వదిలేయలేడు కదా, అందువల్ల ఆ పాపను తీసుకుని ఇక డైరెక్టర్ ను ప్రశ్నించాలని జూనియర్ వెళ్తున్నాడు. అతని దగ్గరికి వెళ్లి డైరెక్ట్ గా నువ్వే హంతకుడువా అని అడగలేరు, అతన్ని ఇరుకున పెట్టి ప్రశ్నించాలి. అందువల్ల సీనియర్ ఏమంటున్నాడంటే నా పోలీసు బుద్ధిని ఉపయోగించి అంతా నేను చూసుకుంటాను, నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు నువ్వు మాత్రం బయటకు వెళ్లి నాకు కాల్ చేయి అని చెప్పాడు. ముందే ప్లాన్ వేసుకుని డైరెక్టర్ ను కలిశాడు. వీళ్లకు ఆల్రెడీ చనిపోయిన విక్టిమ్ యొక్క వస్తువులను చూపించాడు కదా, ఆ వస్తువులను తిరిగి ఇవ్వమని చెప్పారు. పర్సు తీసి టేబుల్ పై పెట్టిన ఆ డైరెక్టర్ సీనియర్ తో మాట్లాడదామని వచ్చాడు. ఈ గ్యాప్ లో టేబుల్ దగ్గరికి వెళ్లిన జూనియర్ నాగ్ గా ఆ పర్సులోంచి రక్తం పడిన అతని ఫోటోను తీశాడు. అప్పుడు వెంటనే అయ్యయ్యో పాప బాత్రూమ్ వెళ్ళింది, నేను బయటకు వెళ్తున్నా అని వెళ్ళాడు. డైరెక్టర్ కు తెలియకుండా ఆ ఫోటోను కూడా కొట్టేశాడు. ఆ తర్వాత ఈ సీనియర్ డైరెక్టర్ ను చూస్తూ విక్టిమ్ చనిపోయాడు కదా, ఆ రాత్రి మీరు ఎక్కడున్నారు అని అడిగాడు. నేను ట్రైనింగ్ సెంటర్ లో ఉన్నట్లు డైరెక్టర్ చెప్పాడు. మీతో పాటు ఎవరెవరు ఉన్నారు అని సీనియర్ అడుగుతుంటే నేను మాత్రమే ఉన్నాను, నాతో పాటు ఇంకొకరున్నారు. ఇలా కిమ్ అతనితో పాటు ఉన్న విషయాన్ని డైరెక్టర్ చెప్పట్లేదు. అప్పుడు సీనియర్ కి అర్థమైపోయింది వీడే ఏదో చేశాడని. కానీ ఇప్పుడు డైరెక్టర్ ను ఆ విషయం గురించి ఏమీ అడగలేదు. డైరెక్టర్ తో క్యాజువల్ గా మాట్లాడుతుంటే బయటకు వెళ్లిన జూనియర్ సీనియర్ కు కాల్ చేశాడు. ఫోన్ తీసి హూపర్ తో మాట్లాడుతున్నట్లు సీనియర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏంటి కిమ్ చెప్పినట్లుగా హత్య జరిగిన చోటుకి ఫ్యాక్టరీ వ్యాన్ రాలేదా, ఒక దొంగ కారే వచ్చిందా, ఆ కార్ నెంబర్ ఇదా, ఇలా డైరెక్టర్ చెవిలో పడేటట్లు కావాలనే సీనియర్ అరుచుకుంటూ అన్ని రాస్తున్నాడు. అప్పుడు డైరెక్టర్ కు లోపల చాలా భయం వేస్తోంది. అంతా నోట్ చేసుకుని సీనియర్ బయటకు వచ్చాడు. ఇదంతా ఈ డైరెక్టరే చేసి ఉంటాడని వీళ్లకు డౌట్ వచ్చింది. ఆఫీస్ కు వెళ్లిన తర్వాత జూనియర్ ఒక విషయాన్ని సీనియర్ కు చెప్తున్నాడు. జరిగిన విషయాన్నంతా చూస్తే ఈ డైరెక్టరే ఆ ముగ్గురిని చంపమని చెప్పాడు. డైరెక్టర్ కు ఇద్దరు హెల్ప్ చేశారు. అందులో ఒకడు కిమ్ వరకు చూస్తే అతడు ఈ హత్య చేసే ఛాన్సే లేదు, ఎందుకంటే అతని చెయ్యి డ్యామేజ్ అయిపోయింది. ఆ రెండో వ్యక్తి హత్య చేసి ఉంటారు. డైరెక్టర్ హత్య చేయమని చెప్తే తనకు కూడా ఆదాయం కావాలని డైరెక్టర్ కే తెలియకుండా ఈ కిమ్ ఏం చేశాడంటే చనిపోయిన వారి ఇన్సూరెన్స్ డబ్బును కొట్టేశాడు. అందువల్లే అతడు మనకు చిక్కాడు. ఇప్పుడు మనకు నిజాలన్నీ తెలియాలంటే లీ తన ఇంట్లో డైరెక్టర్ యొక్క హాస్పిటల్ పేరును మెన్షన్ చేశాడు. అప్పుడు మనం దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ హాస్పిటల్లో పరిశీలిస్తే మనకేదైనా విషయం తెలుస్తుందేమో అని జూనియర్ సీనియర్ తో అంటున్నాడు. సడన్ గా హూపర్ ఈ రూమ్ లోకి వచ్చాడు. ఎందుకంటే అతడు వీళ్ళను వాచ్ చేస్తూనే ఉన్నాడే. అందువల్ల ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరు మాట్లాడుకునేది విని అలాగైతే ఈ కేసు ఇంకా క్లోజ్ కాలేదా, నాకు ఇచ్చిన డబ్బును తిరిగి తీసుకుంటారా అని అడుగుతున్నాడు. అవునరా తమ్ముడు, కేసు పూర్తి కాకపోతే అదే చేయాలి కదా అని జూనియర్ అంటున్నాడు. నీకు డబ్బు కావాలంటే ఒక హెల్ప్ చెయ్యి, డైరెక్టర్ హాస్పిటల్ కు వెళ్లి అక్కడ ఏదైనా కనిపెట్టొచ్చేమో ట్రై చెయ్యి అని అంటున్నాడు. ఇప్పుడు హూపర్ ను హాస్పిటల్ కు పంపించారు. అక్కడికి వెళ్లి ఒక నర్స్ తో మాట్లాడుతూ నిజాన్ని రాబట్టాలని చూస్తున్నాడు. ఇదే హాస్పిటల్లో ఇంతకు ముందు డైరెక్టర్ యొక్క పెంపుడు కూతురు అనే ఒక ఆమెను చూసాం కదా, ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ ను సేకరిస్తున్నాడు. డైరెక్టర్ కు ఆమెకు చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉందని ఆ నర్స్ చెప్పింది. అంత క్లోజ్ ఆ వాళ్ళు. సరే వాళ్ళిద్దరి మధ్య ఏముందో తెలుసుకోవాలని ఇతడు ఆమె రూమ్ లోకి వెళ్ళాడు. ఆమెకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసి చూస్తున్నాడు. రెండోదిగా ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆమె ఇంట్లో ఏ నిద్ర మాత్ర అయితే ఉందో ఆ మాత్రకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఈమె దగ్గర ఉంది. దీన్ని బట్టి చూస్తే మాత్ర ఇక్కడ నుంచే అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసి హూపర్ చూస్తుంటే ఇతడు రూమ్ లోకి వెళ్ళింది సీసీటీవీ కెమెరా ద్వారా సెక్యూరిటీ గార్డ్స్ చూశారు. అందువల్ల ఇతన్ని పట్టుకున్న సెక్యూరిటీస్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. వీళ్లను పెట్టుకుని నేనేం పని చేయగలనరా నాయన అనుకుంటూ సీనియర్ హూపర్ ను కాపాడడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. అప్పుడు ఇక్కడికి వచ్చిన డైరెక్టర్ యొక్క పెంపుడు కూతురు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నాతో ఒంటరిగా వస్తారా అని పిలిచింది. సీనియర్ వెళ్ళాక తన డ్రెస్ లను తనే చింపుకుంది. ఈమె చెస్ట్ లో వెనోమ్ అనే పాము యొక్క సింబల్ ఉంది. అందువల్ల ఈమెనే ఆ వెనోమ్. డైరెక్టర్ యొక్క రెండో మనిషి ఈమెనే ఆ 3 హత్యలు చేసింది. ఇదంతా సీనియర్ కనిపెడుతున్న తరుణంలోనే ఈమె డ్రెస్సులు చింపుకుని పారిపోతుంది కదా, అది సీసీటీవీ కెమెరాలో కనిపించింది. ఆమె వెనకే పరిగెత్తుతూ ఈ సీనియర్ వెళ్ళాడు. ఇదంతా చూసిన పోలీసులు సీనియర్ ఆమెను ఏదో చేయడానికి ట్రై చేశాడని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇంకోవైపు జూనియర్ ఇంట్లో ఉన్న క్రమంలో అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. డైరెక్టర్ నుంచి రక్తం పడిన విక్టిమ్ యొక్క ఫోటోను ఇతడు ఎత్తుకొచ్చాడు కదా, ఆ ఫోటోను బ్లడ్ టెస్ట్ కోసం ఇతడు ఇంతకు ముందే ఇచ్చాడు. ఆ రక్తాన్ని చెక్ చేసినప్పుడు
ఏబి పాజిటివ్ అనే బ్లడ్ గ్రూప్ ఉన్నట్లు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. కానీ చనిపోయిన వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ అది కాదు. ఇది వినగానే జూనియర్ కు ఒక ఆలోచన వచ్చింది. ఆర్ఫనేజ్ కు జూనియర్ వెళ్ళాడు కదా, అక్కడ స్పాన్సర్స్ అని చాలా ఫోటోలు చూశాడు. ఆ ఫోటోలో ఒక అతనికి కొన్నాళ్ల క్రితం సడన్ గా ఒంట్లో బాగా లేకుండా పోయింది. అతడు కొన్నాళ్లలో చనిపోతాడని ఊరు మొత్తం మాట్లాడుకుంది. కానీ కొన్నాళ్లలోనే అతడు ఆరోగ్యంతో ఇంటికి వచ్చాడు. ఇదంతా తెలుసుకున్న జూనియర్ ఏదో కనిపెట్టినట్లు మరునాడే సీనియర్ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. ఎందుకోసం ఆ డైరెక్టర్ ఈ ముగ్గురిని చంపాడో దానికి సంబంధించిన మోటివ్ ను నేను కనిపెట్టా అని చెప్తున్నాడు. అవయవాలు దొంగిలించడానికే ఈ హత్యలు జరిగాయని చెప్పాడు. అప్పుడు అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఆర్ఫనేజ్ లో చాలా మంది పిల్లలు ఉండడం మనం ఇంతకు ముందే చూసాం కదా. ఆ పిల్లలు వేసుకునే డ్రెస్సుల నుంచి తినే ఫుడ్ వరకు అంతా కూడా హై లెవెల్లో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆర్ఫనేజ్ లో ఉన్న ఒక్కో పిల్లాన్ని ఒక్కో ధనవంతుడి పేరున ఇతడు కేటాయించాడు. ఆ ధనవంతులకు ఏదైనా ఫాల్ట్ అయిపోయి వాళ్ళ అవయవాలు పనిచేయకుండా పోతే వాళ్ళ కోసం ఎవరినైతే కేటాయించారో వాళ్ళు యాక్సిడెంటల్ గా చనిపోయినట్లు వీళ్ళే హత్య చేసి వాళ్ళ యొక్క అవయవాలను దొంగిలిస్తారు. ఆర్ఫనేజ్లలో పెరిగిన వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక వీళ్ళ నుంచి దూరంగా వెళ్లిపోకూడదని చెప్పి అతని యొక్క ఫ్యాక్టరీలోనే ఏదో ఒక పని కల్పిస్తుంటాడు. ఎప్పుడు తన దగ్గరే ఉండేటట్లు చూసుకుంటాడు. ఇలాగే మొదటి 2 హత్యలు జరిగాయి. మూడోదిగా విక్టిమ్ చనిపోయాడు కదా, అది కూడా అవయవాల దొంగతనం కోసమే అని జూనియర్ చెప్పాడు. కానీ అతడు చనిపోయిన మరుసటి రోజే అతని డెడ్ బాడీకి అంత్యక్రియలు జరిపారు. ఒకే రోజులో అతని యొక్క అవయవాలు దొంగిలించడానికి ఛాన్సే లేదు. అంతేకాదు అతని పర్సులోంచి తీసుకొచ్చిన ఫోటోపై ఉన్న రక్తపు మరకను చెక్ చేసినప్పుడు అందులో ఉన్నది అతని యొక్క బ్లడ్ గ్రూపే కాదు. అందువల్ల విక్టిమ్ ను ఆ రోజు రాత్రి వెనమ్ దొంగ కారులో పికప్ చేసుకుంది. ఇతని అవయవాలు కావాలంటే వాళ్ళతో పాటు ఇతడు కొన్ని రోజులు ఉండి తీరాల్సిందే. అప్పటి వరకు ఇతని భార్య గొడవ చేయకూడదని ఇతనిలాగే ఒక వ్యక్తిని రెడీ చేసి అతన్ని రైల్వే ట్రాక్ లో వేసి అతన్ని చంపి ఇతడు చనిపోయినట్లు లెక్క చూపించారు. విక్టిమ్ భార్యకు ఏది తెలియకూడదన్న ఉద్దేశంతోనే, ఆమె చూడకూడదన్న ఉద్దేశంతోనే డైరెక్టర్ ఆ డెడ్ బాడీకి అంత్యక్రియలు వేగంగా జరిపించాడు. దీన్ని బట్టి చూస్తే విక్టిమ్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు అని సీనియర్ కు జూనియర్ చెప్తున్నాడు. అప్పుడు జైల్లో ఉన్న హూపర్ ఇంకో మ్యాటర్ చెప్పాడు. వినోమ్ రూమ్ లోకి వెళ్లి ఇతడు కొన్ని డాక్యుమెంట్స్ చూశాడు కదా, అందులో ఏముందంటే ఈ రోజు సాయంత్రం ఎవరో ఫారిన్ లోంచి రాబోతున్నట్లు, వాళ్లకు సర్జరీ చేయబోతున్నట్లు షెడ్యూల్ ఉంటుంది. ఈ రోజే విక్టిమ్ యొక్క అవయవాలను దొంగిలించబోతున్నారని వీళ్ళు మాట్లాడుకుంటుంటే పక్కనే ఉన్న కొత్త కెప్టెన్ మొత్తం విన్నాడు. జైల్లో ఉన్న సీనియర్ ను విడుదల చేసి 2.5 గంటలు మీకు టైం ఇస్తాను, ఆ లోపు ఏదైతే కనిపెట్టగలరో అంత కనిపెట్టుకోండి, ఇక వెళ్ళండి అని పంపించాడు. బయటకు వచ్చిన సీనియర్ జూనియర్ ను హూపర్ ను ఎయిర్పోర్ట్ కు వెళ్ళమని చెప్పాడు. ఇతడేమో ఆర్ఫనేజ్ కు బయలుదేరి వెళ్తున్నాడు. ఆ టైంలో డైరెక్టర్ ఆర్ఫనేజ్ యొక్క వెనక డోర్ నుంచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతన్ని లాక్ చేసిన సీనియర్, రేయ్ పిల్లల్ని పెంచి వాళ్ళ అవయవాలను దొంగిలిస్తున్నావు, కొంచెం కూడా సిగ్గు లేదారా అని అడుగుతున్నాడు. చీచీ చీచీ నువ్వు ఒక మనిషివేనా అని తిడుతుంటాడు. అప్పుడు సడన్ గా కరెంట్ షాక్ ఇచ్చే మిషన్ తీసిన డైరెక్టర్ సీనియర్ మెడ దగ్గర పెట్టి అతడు మైకంలో పడేలా చేశాడు. మైకంలో ఉన్న సీనియర్ ను కారులో వేసుకుని డైరెక్టర్ ఇక్కడ నుంచి వెళ్ళాడు. ఇంకోవైపు ఎయిర్పోర్ట్ కు వెళ్లారు కదా ఇద్దరు. వీళ్ళు ఎయిర్పోర్ట్ లో వెనమ్ ఉండడం చూశారు. వెనమ్ ఆమె మనుషులు చైనా నుంచి వస్తున్న ఒక అతన్ని పికప్ చేసుకున్నారు. ఇదే చైనా వాడు విక్టిమ్ చిన్న వయసులో ఉన్నప్పుడు అతనితో కలిసి ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటోను ఇంతకు ముందే జూనియర్ చూశాడు. ఇప్పుడు ఇతని ఆరోగ్యం బాగాలేక వీల్ చైర్ లో వస్తున్నాడంటే దీన్ని బట్టి చూస్తే ఈ చైనా వాడికి అవయవాలు అవసరపడుతున్నాయి. అందువల్ల విక్టిమ్ యొక్క శరీరంలోంచి ఏదో ఒక పార్ట్ తీసి ఇతనికి అమర్చబోతున్నారని జూనియర్ కనిపెట్టాడు. వాళ్ళ వెనకే ఫాలో అవుతూ వెళ్ళాడు. నేరుగా వీళ్ళు ట్రైనింగ్ సెంటర్ కు వెళ్లారు. ఇప్పుడు జూనియర్ పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి ఆ చోటు చెప్పాడు. అప్పుడు కెప్టెన్ తన మనుషులను తీసుకుని ఆ చోటుకు వెళ్ళాడు. ట్రైనింగ్ సెంటర్ లో డైరెక్టర్ యొక్క మనుషులు చాలా మంది ఉంటారు. అందువల్ల డైరెక్ట్ గా లోపలికి వెళ్ళలేమని చెప్పి జూనియర్ తో పాటు హూపర్ ఉంటాడు కదా, అతడు ఒక పెద్ద హ్యాకర్ కదా, అప్పుడు అతడు ఒక డివైస్ ను ట్రైనింగ్ సెంటర్ లోపలికి పంపించాడు. ఆ డివైస్ లో కెమెరా ఫిక్స్ అయి ఉంది. ఆ కెమెరా ద్వారా లోపల ఏమేమి ఉందో వీళ్ళంతా చూస్తున్నారు. అప్పుడు లోపల మైకంలో పడి ఉన్న సీనియర్ ను జూనియర్ చూశాడు. ఇప్పుడే జూనియర్ కు తెలిసింది సీనియర్ ను కిడ్నాప్ చేశారని. అది చూసిన జూనియర్ అయ్యయ్యో నా పార్ట్నర్ రారా మీరు కిడ్నాప్ చేశారు అని కంగారు పడుతున్నాడు. అతన్ని ఎలాగైనా కాపాడాలని హూపర్ యొక్క బైక్ తీసుకుని దాన్ని వేగంగా నడుపుకుంటూ ట్రైనింగ్ సెంటర్ అద్దాలు పగలగొట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు ఈ జూనియర్. డైరెక్టర్ యొక్క మనుషులను బాగా కొట్టి వాళ్ళను డైవర్ట్ చేశాడు. చివరగా మైకంలో ఉన్న సీనియర్ దగ్గరికి వెళ్లి అతన్ని కూడా కాపాడాడు.
వీళ్ళిద్దరూ ఆ రూమ్ నుంచి బయటకు వస్తుంటే ఆ లోపే బిల్డింగ్ లోపలికి వచ్చిన హూపర్ కరెంట్ సప్లై ఏ రూమ్ లోంచి వస్తుందో ఆ రూమ్ కు వెళ్ళాడు. బిల్డింగ్ లో ఉన్న లైట్లను ఆఫ్ చేస్తున్నాడు. లోపలికి రావడానికి ముందే జూనియర్ అతనికి చెప్పాడు ఈ పని చేయమని. అందువల్ల హూపర్ కరెంట్ సప్లై ను ఆఫ్ చేశాడు. అందువల్ల ఆపరేషన్ జరిగే చోట డిస్టర్బ్ అయింది. ఇంతకీ ఏం జరిగిందని వెనోమ్ బయటకు వచ్చి కరెంట్ సప్లై చూస్తోంది. అప్పుడు హూపర్ ను కూడా చూసింది. హూపర్ ను బాగా కొడుతోంది. ఎలాగూ ఇలాంటిది ఒకటి జరుగుతుందని సీనియర్ కు తెలిసినట్లే ఉంది. అందువల్ల కరెక్ట్ గా అతడు ఇక్కడికి వచ్చాడు. హూపర్ ను ఎలాగైతే కొట్టిందో సీనియర్ ను కూడా అలాగే కొట్టాలని చూస్తోంది. కానీ ఈ సీనియర్ వదులుతాడా? ఇంతకు ముందే తెలియకుండా ఈమె దగ్గర మోసపోయాడు. ఈసారి మోసపోతాడా? అప్పుడు ఆమెను లేపి ఒకే షాట్ గోడకేసి కొట్టాడు. కరెంటు పై పడి అక్కడికక్కడే ఆమె క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఆపరేషన్ జరిగే చోటుకు ముగ్గురు వెళ్దామని చూస్తే వీళ్ళతో పాటు పోతే ఇక నా పని అయిపోతుంది అని హూపర్ నెమ్మదిగా జారుకుంటున్నాడు. హూపర్ మాత్రం లోపలికి వెళ్లకుండా బయటే ఉన్నాడు. సీనియర్ జూనియర్ మాత్రం లోపలికి వెళ్లారు. ఎవరు అక్కడి నుంచి ఎస్కేప్ కాకూడదని జూనియర్ డోర్ ను క్లోజ్ చేశాడు. మర్యాదగా అందరూ సరెండర్ కండి అని జూనియర్ అంటుంటాడు. అప్పుడు డైరెక్టర్ ఉంటాడు కదా, వాడు సడన్ గా తుపాకీ తీశాడు. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్లందరినీ చూస్తూ మీరు గాని ఈ ఇద్దరిని చంపలేదనుకో బయట ఉన్న పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్లంతా వీళ్ళని చంపాలని చూస్తున్నారు. డైరెక్టర్ ఏమరపాటుగా ఉన్న క్రమంలో అతని చేతిలో ఉన్న ఆ గన్ను లాక్కుందామని సీనియర్ ప్రయత్నించాడు. ఇదే సమయంలో భయపడిపోయిన డైరెక్టర్ తుపాకీని కాల్చాడు. అప్పుడు ఒక బుల్లెట్ వచ్చి జూనియర్ యొక్క ఛాతీలో దిగింది. రేయ్ నా జూనియర్ నే కొడతావా అని సీనియర్ కు చాలా కోపం వచ్చి ఆ డైరెక్టర్ ను ఒక్క తన్ను తన్నాడు. ఇంతకీ జూనియర్ కు ఏమైందిరా అని సీనియర్ వచ్చి చూస్తున్నాడు. బుల్లెట్ తగలడంతో జూనియర్ అక్కడికక్కడే చనిపోయాడు. అయ్యో నన్ను వదిలిపోయావా, ప్లీజ్ దయచేసి రారా రారా అని సీనియర్ పిలుస్తున్నాడు. బాగా నొక్కుకయ్యా, నిజంగానే చస్తా అని అతడు అంటున్నాడు. ఇంతసేపు అతడు చచ్చినట్లు యాక్టింగ్ చేశాడు. కొంచెం సేపట్లోనే తలుపులు పగలగొట్టుకుంటూ హూపర్ పోలీసులు లోపలికి వచ్చారు. డైరెక్టర్ ను అతని టీం ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎలాగోలా కేసు సాల్వ్ అయింది. డైరెక్టర్ ను లోపలేశారు. అంతా అయిపోయిన తర్వాత జూనియర్ కు దెబ్బలు తాకాయి కదా, అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్ కు వెళ్లిన సీనియర్ ఒక కవర్ తీసి జూనియర్ కి ఇచ్చాడు. వీళ్ళు కేసును సాల్వ్ చేసినందుకు $2,00,000 రివార్డ్ గా ఇచ్చారు. అది చూసి జూనియర్ ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. అప్పుడు అతడు ఈ విషయం మాత్రం హూపర్ కు తెలియకుండా చూసుకోవాలి అంటుంటాడు. ఇప్పటి వరకు డబ్బు సంపాదించిన వీళ్ళు ఇప్పుడు $2,00,000 సంపాదించేసరికి ఎగిరి గంతులేసినంత పని చేస్తున్నారు. జూనియర్ కు ఒళ్ళంతా బాగా అయిపోయిన తర్వాత జూనియర్ సీనియర్ కలిసి ఒక కేసు విషయంగా ఒకరి దగ్గరికి వెళ్లారు. అతడు ఒక వ్యక్తిని కనిపెడితే $1,00,000 ఇస్తానని చెప్పాడు. అతడు ఇచ్చిన కవర్ ను సీనియర్ ఓపెన్ చేసి చూస్తే ఇంతకు ముందు సీనియర్ ఒక నోటీస్ చూశాడు కదా పిల్లి కనిపించట్లేదని, ఆ పోస్టరే ఇందులో ఉంది. పిల్లిని కనిపెడితే $1,00,000 అని వీళ్ళిద్దరు షాక్ అయిపోయారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది, మా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్ లో రాయండి. మీరు ఇంకా మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా ఎన్నో చేస్తాం. వీడియోస్ లాంగ్ గా ఉండడం వల్లే అందులో ఉండే ట్విస్టులు టర్న్స్ ఏవి మిస్ కాకుండా మీకు చెప్పగలుగుతున్నాం. మీరు మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.